ఈ మధ్య నేను ఒకరిని చూశాను. వాడు మన వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తుండు. డ్రగ్స్ ఎడిక్షన్ లో ఉండి సూసైడ్ చేసుకోవాల్సిన వాళ్ళందరినీ ఇతను తప్పిస్తుండు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇంతమందిని తప్పించిండు కదా వాడు సూసైడ్ చేసుకోవాలి. నువ్వు ఈ లక్ష్యంతో పని చేయి, అర్థమైందా? అది ఎంతసేపు గురు, మన సంగతి తెలుసు కదా మీకు. మంచి మంచులను పడగొట్టా, ఈ ఆత్మ కూడా మీకు తొందరలో అప్పగిస్తాను. అదే అర్థం కావట్లేదు. మన తోటి దూతలకి సాధ్యం కాదు, మీకు ఎలా సాధ్యం అవుతుంది? సాతాను కూడా మిమ్మల్ని చాలా పొగుడుతున్నాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెడగొడుతుంది. ఈ మాట చాలా మంది మర్చిపోతున్నారు గురు. ఒక స్నేహితుల్లాగా వాళ్ళ జీవితం ఎంటర్ అయితే వాళ్ళ జీవితాన్ని చీకటిమయం చేసేస్తా. శ్రీకాంత్ అన్న, అసలు ఏమైంది మీకు? సంఘానికి రాకి ఎంత కాలం అయిపోయిందన్నా. మీరు ఒక మంచి యూత్ లీడర్, మర్చిపోయారు ఆ సంగీతనే? ఎంత చక్కగా పాడేవాళ్ళు, ఎంత చక్కగా ఆరాధన నడిపించేటువంటి వాళ్ళు. యూత్లో చాలా మంది శ్రీకాంత్ అన్నలాగా మేము కూడా వాడబడాలని చెప్పి మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునేవాళ్ళు. అలాంటి శ్రీకాంత్ అన్న సంఘానికి రావట్లేదు. అసలు మీ అవతారం ఏంటన్నా? ఇలా ఉన్నారేంటన్నా? అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో? నాకు టెన్షన్ అవుతుందన్నా, ఏమంటాడో అర్థం కావట్లేదన్నా. అప్పుడప్పుడు యేసయ్యకి దూరం అయిపోతున్నానని బాధేస్తుందన్నా. మళ్ళీ దేవుని పాటలు, మందిరం అంటే కోపం వస్తుందన్నా. ఎవరైనా రమ్మని ఒత్తిడి చేస్తే భయం వేస్తుందన్నా, పారిపోవాలనిపిస్తుంది. కూల్ అన్న, కంట్రోల్. ఎందుకంత నర్వస్ అవుతున్నారు? నిజం చెప్పండి, ఈ మధ్య మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నారు కదా, సిగరెట్స్, కొన్ని అలవాట్లు ఉన్నట్టు అనిపిస్తుంది. నిజమేనా? లేదన్నా, లేదు. నేను ఎందుకు అలా చేస్తాను అన్న? ఆగండి. మీరు చేశారు, మీకు అలవాట్లు ఉన్నాయని నేను అనట్లేదు. కానీ ఎవరో మీకు అలవాటు చేశారన్న, మీరు కాదు. మీకు ఈ అలవాటు చేసిన వ్యక్తి ఎవరు? అదే వాడే అన్న నా జీవితాన్ని ఇలా చేసింది. ఇంట్లో వాళ్ళది లేకుండా 1.5 అప్పు చేశానన్నా. చచ్చిపోవాలనుకున్నానన్నా, మీరు వచ్చి ఆపారు. ఎవరన్నా మిమ్మల్ని ఇలా చేసింది? అసలు ఏం జరిగిందో చెప్పండి. ఈ సమస్యలోంచి బయటపడడం పెద్ద విషయమేం కాదు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయనే నన్ను పంపించాడు. ఆయన మిమ్మల్ని తిరిగి లేవనెత్తడానికి, మిమ్మల్ని సరిచేయటానికి, వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు. అసలు ఏం జరిగిందో చెప్పండి అన్నా. అసలు ఏం జరిగిందంటే, అతను నా కొలీగ్.